8 జనవరి 2024కి సంబంధించి ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేటువంటి దీనికి సంబంధించి ఒక మేజర్ అప్డేట్ ఉంది. ఇందులో ఇన్లాండ్ వాటర్వేస్కి సంబంధించినటువంటి ఫుల్ అప్డేట్స్, యాక్ట్స్ గురించి తెలుసుకుంటాము. ఇప్పుడు భారతదేశంలో ఇన్లాండ్ వాటర్వేస్ని డెవలప్ చేసేందుకు తీసుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్స్, టార్గెట్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఇక నెక్స్ట్ బాల్య వివాహాలకి సంబంధించి భారతదేశంలో లన్సెట్ పరిశోధన అనేది వచ్చింది. సో ఈ రిపోర్ట్కి సంబంధించి బాల్య వివాహాల గురించి ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి స్టేటస్ గురించి మాట్లాడతాం. సో ఇందులో టాప్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి ఈ రిపోర్ట్ ప్రకారం అనేది తెలుసుకుంటాం. ఇక ఇన్నోవేషన్ అవార్డు సౌమిత్వ అనేటువంటి పథకం గెలుచుకోవడం జరిగింది. ఈ పథకం ఏంటి, ఎందుకోసం ఈ అవార్డు వచ్చింది అనేటువంటి అంశం మనం నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పథకాల పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటాం. ఇక నెక్స్ట్ హజ్ ఒప్పందం, అలాగే అమృత్ ధారోహర్ కాశ్మీర్ భాషకి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశాలు. ఈరోజు ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకుంటాం. వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. సో ఒక్కసారి మనం ముందుగా అప్డేట్స్ గురించి మాట్లాడితే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ గురించి మాట్లాడదాం. సో ఈ ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఏమిటి, సో దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి, ఇది దేనిలో కీలకంగా పనిచేస్తూ ఉంది, దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలను మాట్లాడదాం. సో అంతకంటే ముందు మీ అందరికీ కూడా ప్రశ్న ఏంటి అని అంటే, నేషనల్ వాటర్వేస్ నెట్వర్క్కి సంబంధించినటువంటి యాక్ట్ని ఎప్పుడు తీసుకురావడం జరిగింది, నేషనల్ వాటర్వేస్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది, ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. సో మనం ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని అంటున్నాం. సో ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి మాట్లాడదాం. ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో ఈ కౌన్సిల్కి సంబంధించి ఈ అప్డేట్ అనేది మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంటుంది. అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్స్ గురించి ఇప్పుడు మనం చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, వెరీ గుడ్ రషీలా. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది దేని పరిధిలో ఉంటుంది అని అంటే, ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో ఉంటుందిరా. సో ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి ఇది దేని పరిధిలో ఉంటుంది అని అంటే, ఇగో ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది 1985లో ఒక యాక్ట్ వచ్చిందిరా. అదే ఏంటి అని అంటే ఇన్లాండ్ వాటర్వేస్కి సంబంధించినటువంటి యాక్ట్. ఎప్పుడు వచ్చింది అని అంటున్నాం, 1985లో. ఇలా ఈ 1985లో వచ్చినటువంటి యాక్ట్ని బేస్ చేసుకొని అథారిటీగా ఏర్పడినటువంటిదే ఈ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. సో దీని పరిధిలో ఉన్నటువంటిదే మనం మాట్లాడుతున్నటువంటి ప్రస్తుత సబ్జెక్ట్ ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ ఇన్లాండ్ అనేటువంటి అంశం ఏమిటి అని అంటే, భారతదేశంలో ఉన్నటువంటి నదులు, కాలువలు, బ్యాక్ ఎండ్ వాటర్, అలాగే క్రీక్స్కి సంబంధించి ఇగో 4 అంశాలను గుర్తుంచుకుంటారా. అసలు ఇన్లాండ్ అంటే మనం గుర్తించాల్సినటువంటి అంశాలు ఎన్ని అని అంటే 4 అని అంటున్నాం. 1 నదులు, 2 ఏమని అంటున్నాం కాలువలు, 3 బ్యాక్ వాటర్, 4 క్రీక్ ఇవి సముద్రానికి సంబంధించి సముద్రం నుంచి చొచ్చుకొని వస్తాయిరా. సో ఈ క్రీక్స్ ఇగో ఈ ప్రాంతాలలో అంటే నదులలో కానీ కాలువలలో కానీ బ్యాక్ వాటర్కి సంబంధించి క్రీక్స్కి సంబంధించినటువంటి వీటి ద్వారా ఏదైతే సముద్రానికి సంబంధించి ఇంటర్లింక్ చేస్తూ కార్గోకి సంబంధించినటువంటి వస్తువుల సరఫరాకి సంబంధించి కీలకంగా వ్యవహరించేందుకు వీటి ద్వారా నదుల ద్వారా కానీ కాలువల ద్వారా కానీ బ్యాక్ వాటర్ ద్వారా కానీ క్రీక్ల ద్వారా కానీ ఏదైతే ఈ పడవలు, స్టీమర్స్ ఇలాంటివి ప్రయాణం చేస్తూ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వేస్నే
ఇన్లాండ్ వాటర్ వేస్ అని అంటున్నాం రా. మనకి ఇప్పుడు రోడ్లు, రైల్వే ఇవి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ అంటే విమానాలకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా కలోనియల్ టైంలో ఈ వాటర్ వేస్ అనేవి చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది. వస్తువులకి సంబంధించి వాటిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించేందుకోసం. సో ఇప్పుడు భారతదేశంలో ఇలా వస్తువులకి సంబంధించినటువంటి ఎగుమతి దిగుమతులలో రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కంటే, రైల్వే ట్రాన్స్పోర్టేషన్ కంటే చాలా తక్కువ ఖర్చుతో ఈ వాటర్ వేస్ని ఉపయోగించుకొని, ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి వీటికి సంబంధించినటువంటి వాటర్ వేస్ని ఉపయోగించుకొని ఏవైతే వస్తువులు ఉన్నాయో వీటిని వాణిజ్య మార్గాలకు తరలించేందుకోసం అని చెప్పేసి ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ మీట్ అనేది జరిగిందిరా. ఏం జరిగింది అని అంటున్నాం? సమావేశం జరిగింది అని అంటున్నాం. ఈ సమావేశం ఇటీవల ఎప్పుడు జరిగింది అని అంటారు. సో ఈ సమావేశం ఈరోజే జరిగింది, 8న. ఎప్పుడు అని అంటే జనవరిన. ఎక్కడ జరిగింది అని అంటారు? కలకత్తా, ముఖ్యంగా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ఇగో ఈ సమావేశం అనేది జరిగింది. మరి పశ్చిమ బెంగాల్ కలకత్తాకి సంబంధించి ఈ సమావేశం ఎక్కడ జరిగింది అని అంటే ఎంవి గంగా క్వీన్ నౌక పైన జరిగిందిరా. ఎక్కడ అని అంటున్నాం? ఎంవి గంగా క్వీన్ అనేటువంటి నౌక పైన జరిగింది అనే అంశాన్ని మనం గుర్తించాలి. మరి ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు అని అంటే, సో ఈ సమావేశానికి సంబంధించి ఇగో కేంద్ర మంత్రి, అలాగే ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి మంత్రులు, అధికారులు, రాష్ట్రాలు వాటికి సంబంధించినటువంటి మంత్రులు, అధికారులు పాల్గొనడం జరిగిందిరా. సో ఇలా పాల్గొని ఏం డిస్కస్ చేశారు వీరు అని అంటే, భారతదేశానికి సంబంధించి ఏదైతే ఇన్లాండ్ వాటర్ వేస్ ఉన్నాయో వీటి డెవలప్మెంట్ అనేది మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి అంశాన్ని డిస్కస్ చేశారు. అలాగే ఈ వాటర్ వేస్లో వెళ్ళేటువంటి ఏవైతే ఈ పడవలు కానీ, స్టీమర్స్ కానీ, క్రూయిజ్ కానీ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి బయోఫ్యూయల్ అంటే గ్రీన్ వేలో పర్యావరణ అనుకూలంగా ఇవి రన్ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలి అని చెప్పారు. ఏ విధంగా? పర్యావరణ అనుకూలంగా అంటే ఇప్పుడు పునరుత్పాదక ఇంధన వనరులు కావచ్చు, బయోఫ్యూయల్స్ లాంటివి కావచ్చు. సో వీటి వాడకంతో ఇలా ముందుకు వెళ్ళేలాగా ఈ అంశం కోసం సమావేశం అనేది ఈరోజు జరిగింది. సో ఎవరు నిర్వహించారు సమావేశం అని అంటున్నాం? ఇన్లాండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది నిర్వహించడం జరిగింది. ఇగో ఈ కౌన్సిల్ అనేది దేని పరిధిలో ఉంటుంది అని అంటే ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది అని అంటే షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందిరా. ఏ మంత్రిత్వం అని అంటున్నాం? షిప్పింగ్ మంత్రిత్వ శాఖ. ఈ షిప్పింగ్ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి మంత్రి ఎవరు అని అంటే సర్బానంద్ సోనోవాల్ రా. ఎవరు అని అంటున్నాం? సర్బానంద్ సోనోవాల్ దీనికి సంబంధించినటువంటి మంత్రిగా గుర్తుంచుకోండి. సో ఇలా ఈ సర్బానంద్ సోనోవాల్కి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ షిప్పింగ్, దీని పరిధిలో ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది 1986లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందిరా. ఎప్పుడు అని అంటున్నాం? 1986లో ఏర్పాటు చేసిరు. ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ యాక్ట్ 1985ను బేస్ చేసుకొని ఈ అథారిటీ ఏర్పాటైంది. ఇప్పుడు ఈ అథారిటీ ఏం చేసిందని అంటే వాటర్ వేస్కి సంబంధించి ఇండియాలో మరింత అభివృద్ధి కోసం ఒక డెవలప్మెంట్ కౌన్సిల్ని ఏర్పాటు చేసింది. ఈ డెవలప్మెంట్ కౌన్సిలే పశ్చిమ బెంగాల్లో ఎంవి గంగా క్వీన్కి సంబంధించినటువంటి క్రూయిజ్ పైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో భారతదేశానికి సంబంధించినటువంటి వాటర్ వేస్కి సంబంధించి అభివృద్ధి కోసం ఈ సమావేశం కీలకంగా జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుత అంశం. ఓకే, నేను స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగినాం మిమ్మల్ని. క్వశ్చన్ ఏమడిగినా? నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని అడిగిన. సో ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు మనం వాటర్ వేస్ ఇన్లాండ్ వేస్ అని అంటున్నాం కాబట్టి మనం వీటినే వాటర్ వేస్ అని అంటున్నాం. సింపుల్గా చెప్పాలని అంటే నదులు కానీ, కాలువలు కానీ, బ్యాక్ వాటర్ కానీ, క్రీక్స్ ద్వారా జరిగేటువంటి వీటి ద్వారా జరిగేటువంటి ప్రయాణాన్ని అంతా కూడా మనం ఇన్లాండ్ వాటర్ వేస్ అని అంటున్నాం. సో అయితే ఇప్పుడు మనం ఈ ఇన్లాండ్ వాటర్ వేస్కి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు నేను ఒక యాక్ట్ గురించి చెప్తా ఉన్నా. ఈ నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ రా.
ఇగో నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని అంటారు. సో ఈ యాక్ట్ అనేది 2016లో తీసుకురావడం జరిగిందిరా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోవడం జరిగింది. భారతదేశంలో ఏదైతే ఈ వాటర్ వేస్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వీటి అభివృద్ధికి సంబంధించి 2030 విజన్ ఉంది. 2030 కల్లా ఒక విజన్ని సెట్ చేసుకోవడం జరిగింది వాటర్ వేస్ని పెంచేందుకు. అలాగే 2047కి కూడా విజన్ని సెట్ చేసుకోవడం జరిగిందిరా. సో ఈ విజన్స్ ప్రకారం భారతదేశంలో వాటర్ వేస్ అభివృద్ధి కోసం కృషి చేసేందుకే ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికల్ని రూపొందించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ అంశాన్ని మీరు అందరు కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఓకే, మరి ఈ వాటర్ వేస్కి సంబంధించి ఇప్పుడు రివర్ క్రూయిజ్ టూరిజం గురించి మాట్లాడడం జరిగింది. సో ఏమని అంటున్నాం, రివర్ క్రూయిజ్ టూరిజం అని అంటున్నాం. ఇగో ఈ రివర్ క్రూయిజ్ టూరిజంకి సంబంధించినటువంటి ఒక స్పష్టత తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని విజన్లో 2047కి సెట్ చేయడం జరిగిందిరా. భారతదేశంలో ఉన్నటువంటి ఈ కాలువల ద్వారా, బ్యాక్ వాటర్ ద్వారా, నదుల ద్వారా రివర్ క్రూయిజ్ టూరిజం అనేది డెవలప్ చేయాలి. టూరిజం ద్వారా భారత్కి ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇలా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో ఈ టూరిజానికి సంబంధించి లాస్ట్ ఇయర్ ఈ టూరిజాన్ని ప్రారంభించడం జరిగింది గంగా నదిలో. సో ఇలా ఈ రివర్ క్రూయిజ్ టూరిజం పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. ఇది కౌన్సిల్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ నౌకల నిర్మాణం కానీ, అలాగే నౌకల ద్వారా కార్గో రవాణా, వాణిజ్యానికి సంబంధించినటువంటి వస్తు రవాణాకి సంబంధించి, నెక్స్ట్ దీంతో పాటు జాతీయ జల మార్గాలు అనేవి ఉన్నాయిరా, నేషనల్ వాటర్ వేస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు వీటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వీటిని అన్నింటినీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇటీవల జరిగినటువంటి ఇన్లాండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్లో డిస్కస్ చేసిన ముఖ్య అంశాలు ఏమిటి అని అంటారు. సో అలా అడిగితే మనం ఒక 3-4 అంశాలను చాలా క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ వాటర్ వేస్ని పర్యావరణ అనుకూలంగా డెవలప్ చేయాలి అని ఒకటి అనుకుంటున్నారు. రెండోది ఏమనుకుంటున్నారు అని అంటే నౌకల నిర్మాణం కూడా భారతదేశంలో చేపట్టాలి అని అనుకుంటున్నారు. సో నేను ఒక 3-4 పాయింట్స్ చెప్తా, ఇవి గుర్తుంచుకోండి. ఒకటి ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చి ఈ నౌకల నిర్మాణము అని అంటున్నాం, నౌకల నిర్మాణం. రెండో అంశం వచ్చి ఏంటి అని అంటే కార్గో వాణిజ్యము అని అంటున్నాం, కార్గో రవాణా అని అంటున్నాం, రవాణా. ఇక మూడవ అంశం వచ్చి ఏమిటి అని అంటే దీంతో పాటు మూడవ అంశం వచ్చి నదులకి సంబంధించినటువంటి నదుల టెర్మినల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. టెర్మినల్స్కి సంబంధించి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని అంటున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ లోతట్టు నదీ ప్రాంతాలకి సంబంధించినటువంటి గ్రీన్ వాటర్ వేస్ క్రియేషన్, వాటర్ వేస్ని డెవలప్ చేయడం. సో ఇలా ఇగో ఈ 4 అంశాలను గురించి కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ ఎట్లా అడగడానికి అంటే కాంప్లికేటెడ్గా అడిగినా లేకపోతే టఫ్గా అడిగినా మనకి ఈ అంశం అనేది అవసరమవుతుంది. ఎలా అడుగుతారు క్వశ్చన్? ఇటీవల భారతదేశంలో ఇన్లాండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్కి సంబంధించి ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఈ ఫస్ట్ మీటింగ్లో చర్చించినటువంటి అంశాలు ఏమిటి అని అడుగుతారు. నౌకల నిర్మాణానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు, అలాగే కార్గో రవాణాకి సంబంధించి, నదుల టెర్మినల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన డెవలప్మెంట్, అలాగే గ్రీన్ వాటర్ వేస్ని క్రియేట్ చేయడం, ఇలాంటి అన్ని అంశాలను గురించి చర్చించారు అని చెప్పేసి ఒక 4 స్టేట్మెంట్లు వస్తే వాటిని గుర్తించారనుకోండి మీకు 1 మార్క్ అనేది వస్తుంది. సో ఇలా ఈ అంశం అనేది మనకు ముఖ్యమైనటువంటి అంశంగా ఉపయోగపడుతుందిరా. ఓకే, సో ఇలా 2030 నాటికి ఈ నదుల ద్వారా సరుకు రవాణాకి సంబంధించి, కార్గో రవాణాకి సంబంధించి ఇప్పుడు 2% ఉంది, దీన్ని 5%కి డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారు. దేనిని? కార్గో రవాణా ఏదైతే ఉందో ఇగో నదుల ద్వారా జరుగుతున్నది ప్రస్తుతం ఎంత పర్సెంటేజ్ ఉందనంటే 2% ఉందిరా. ఇది 2030 నాటికి ఎంత పర్సెంటేజ్కి పెంచాలి అనుకుంటున్నారంటే 5%కి పెంచాలి అనుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనం స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. సో ఇక నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. భారతదేశంలో ఇప్పుడు వాటర్ వేస్ అనేవి ఉన్నాయి,
దీనికోసం 2016లో నేషనల్ వాటర్వేస్ యాక్ట్ అనేది రావడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం నేషనల్ వాటర్వేస్ ఎన్ని అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. భారతదేశంలో మొత్తం ఎన్ని నేషనల్ వాటర్వేస్ ఉన్నాయి? పోస్ట్ యువర్ ఆన్సర్. సో ఇప్పుడు మనం అడిషనల్గా మాట్లాడబోతున్నది ఏంటి అని అంటే ఈ వాటర్వేస్కి సంబంధించినటువంటి ఇంకొన్ని అంశాలను గురించి మాట్లాడదాం. సో ఇలా మాట్లాడినప్పుడు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఏంటి అని అంటే ఈ నేషనల్ వాటర్వేస్ అనేవి మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి అని అంటే నేషనల్ వాటర్వేస్ అనేవి 111 ఉన్నాయిరా. ఏమంటున్నాం? 111 ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో అయితే మనకి 2016లో ఒక చట్టం వచ్చింది అని అన్నాం కదా, నేషనల్ వాటర్వేస్ యాక్ట్ అనేది వచ్చింది కదా. ఈ యాక్ట్ ప్రకారం మొత్తం 106 ఈ నేషనల్ వాటర్వేస్ని గుర్తించడం జరిగింది. దేన్ని గుర్తించారు? నేషనల్ వాటర్వేస్ని గుర్తించారు. అయితే ఎగ్జిస్టింగ్ అంతకుముందు ఉన్నటువంటి నేషనల్ వాటర్వేస్ ఎన్ని అని అంటే నేషనల్ వాటర్వేస్ ఎన్ని అని అంటే 5 ఉన్నాయిరా. సో ఇలా మొత్తం మనకు ఉన్నటువంటి వాటర్వేస్ ఎన్ని అని అంటున్నాం? 111 అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు నేషనల్ హైవేస్కి సంబంధించినటువంటి నెంబర్స్ ఉన్నట్లే నేషనల్ వాటర్వేస్కి కూడా నెంబర్స్ ఉన్నాయిరా. సో అలా భారతదేశంలో ఉన్నటువంటి వాటర్వేస్ ఎన్ని అని అంటారు? మొత్తం 111 ఉన్నాయి అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇందులో ఎగ్జిస్టింగ్గా 5 ఉండే, కొత్తగా 106 నేషనల్ వేస్ అనేవి నేషనల్ వాటర్వేస్ యాక్ట్ 2016 ప్రకారం భారతదేశంలో రికగ్నైజ్ చేయడం జరిగింది, గుర్తించడం జరిగింది అని ఆన్సర్ చేశారనుకోండి 1 మార్క్ వస్తుంది. ఇక నెక్స్ట్ భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి వాటర్వేస్ ప్రకారం ఎక్కువగా ఈ వాటర్వేస్కి సంబంధించినటువంటి విధానాన్ని వాడుతున్నటువంటి రాష్ట్రాలు ఏమిటి అని అంటారు? వాటర్వేస్ని వినియోగిస్తూ సరుకు రవాణా, కార్గో, టూరిజం ఇలాంటి అంశాలలో ముందుకు వెళ్తున్నటువంటి రాష్ట్రాలు ఏమిటి గుర్తించండి అని అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగింది అనుకోండి మనం ఒక 4 రాష్ట్రాల పేర్లను చెప్పాల్సి ఉంటుంది. ఆ 4 రాష్ట్రాలు ఏమిటి సార్ అని అంటే ఒకటి కేరళ అని అంటున్నాం రా. ఓకే, రెండో రాష్ట్రం వచ్చి ఏంటి అని అంటే గోవా అని అంటున్నాం. మూడవ రాష్ట్రం వచ్చి ఏంటి అని అంటే వెస్ట్ బెంగాల్ రా, పశ్చిమ బెంగాల్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ 4వ రాష్ట్రం వచ్చి ఏంటి అని అంటే అస్సాం. ఓకే, సో ఇలా ఈ 4 రాష్ట్రాల పేర్లను గుర్తుంచుకోండి. ప్రస్తుతం వాటర్వేస్కి సంబంధించి ఈ 4 రాష్ట్రాలకి ఎలా ఈ 4 రాష్ట్రాలు కూడా వాటర్వేస్ ద్వారా కొంత సరుకు రవాణాను, కొంత టూరిజంని ఇలాంటి వాటిని నిర్వహించడం జరుగుతూ ఉంది. భారతదేశంలో ప్రస్తుతం ఈ వాటర్వేస్కి సంబంధించి యాక్టివ్గా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమిటి అని అంటే కేరళ, గోవా, పశ్చిమ బెంగాల్, అస్సాం అనేటువంటి రాష్ట్రాలు యాక్టివ్గా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది మనకు ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుంచుకోవాలిరా. ఇక నేను స్టార్టింగ్లో ఒక అంశం చెప్పిన షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఇది 1986లో ఏర్పడింది అని అన్నాం. ఈ 1986లో ఏర్పడినటువంటి ఈ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడున్నది అని అంటే సో ప్రధాన కార్యాలయం ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతూ ఉన్నాంరా. ఇగో దీని మీద ఎక్కడైనా హెడ్ క్వార్టర్స్ గురించి అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే యూపీ రాష్ట్రంలో ఉన్నటువంటి నోయిడాలో దీని ప్రధాన కార్యాలయం ఉన్నది అని చెప్పేసి గుర్తించండిరా, మీకు 1 మార్క్ వస్తుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే. సో ఇలా ఈ అంశాలన్నింటినీ కూడా మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. మరి నేషనల్ వాటర్వేస్ యాక్ట్ 2016 ప్రకారం భారతదేశంలో మొత్తం వాటర్వేస్కి సంబంధించినటువంటి విస్తీర్ణం ఎంత అంటారా? భారతదేశంలో మొత్తం వాటర్వేస్కి సంబంధించినటువంటి గుర్తించినటువంటి వాటర్వేస్ ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి అని అంటారు. భారతదేశంలో ఉన్నటువంటి నదులు, కాల్వలు, బ్యాక్ వాటర్ క్రీక్స్ ద్వారా మొత్తం గుర్తించినటువంటి వాటర్వేస్ ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉంది అని అంటే 20,275.5 కిలోమీటర్ల మేర భారతదేశంలో ఈ ఇన్లాండ్ వాటర్వేస్కి సంబంధించినటువంటివి గుర్తించడం జరిగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకి కలిపి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం వాటర్వేస్ డిస్టెన్స్ ఎంత అని అంటారు? 20,275.5 కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
ఇది 2016 యాక్ట్ బేస్ చేసుకొని మనం ఇస్తున్నటువంటి సమాచారం. ఓకే, సో వీటినన్నింటికి సంబంధించి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలరా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్లాండ్ వాటర్ వేస్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రస్తుత అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ వాటర్ వేస్కి సంబంధించి ఇవన్నీ కూడా మనం ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తించాల్సి ఉంటుంది, ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోండి. అయితే చివరికి ఒక ప్రశ్న అడుగుతాం. ఈ నేషనల్ వాటర్ వేస్కి సంబంధించినటువంటి నేషనల్ వాటర్ వే 1గా ఏ నదులను గుర్తిస్తూ ఉన్నారు అని అడుగుతారు. లాస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేషనల్ వాటర్ వే 1 ఉందిరా, నేషనల్ వాటర్ వే 1 అనేది ఉంది. సో ఇలా ఈ వాటర్ వే 1కి సంబంధించినటువంటి ప్రాంతాలను, నదులను వేటి నుంచి ఎక్కడి వరకు గుర్తించడం జరుగుతూ ఉంది. సో క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి. నేషనల్ వాటర్ వే 1, ఈ 1ని ఏ నది నుంచి ఏ నది వరకు గుర్తిస్తూ ఉన్నారు, లేకపోతే ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు గుర్తిస్తూ ఉన్నారు అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. మీరు దీనికి సంబంధించి ఒక 4 గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఏంటి అని అంటే, 1 ప్రయాగరాజ్, 2 గంగా, 3 భగీరథ, 4 హుగ్లీ. ఇగో ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి మనం ఏ విధంగా గుర్తిస్తూ ఉన్నాము అని అంటే, ఇగో నేషనల్ వాటర్ వే 1గా గుర్తిస్తూ ఉన్నాం రా. ఏంటి అని అంటున్నాం, కొంచెం పెట్టండి రా సార్. ప్రయాగరాజ్, ఓకే, 2 గంగా, 3 భగీరథ, 4 హుగ్లీ. సో ప్రయాగరాజ్ నుంచి హుగ్లీ వరకు ఉన్నటువంటి దీనినే నేషనల్ హైవే, నేషనల్ వాటర్ వే 1 అని అంటున్నాం రా. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా కీలకమైనటువంటి ఈ నేషనల్ వాటర్ వేస్కి సంబంధించినటువంటి నెంబర్స్ని గుర్తుంచుకోండి. 1 నుంచి 6 వరకు చిన్న ఎక్సర్సైజ్ చేయండి. 2 ఏంటి, 3 ఏంటి, 4 ఏంటి, 5 ఏంటి అనేది జస్ట్ అప్డేట్ చేసుకొని పెట్టుకోండి. వాటర్ వేస్ మీద క్వశ్చన్ అడిగితే 1 అడగడు, లేకపోతే 1 అడిగితే ఇలా 4 గురించి చెప్పాల్సి ఉంటుంది. దెన్ లేదు, ఒక 4-5 గుర్తుపట్టండి అని అంటే మనం సరిగా మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి. సో ఇది నేషనల్ వాటర్ వే 1. సో ఈ అంశం మొత్తం కూడా మనం ఎందుకు చెప్పడం జరిగింది అని అంటే, ఇన్లాండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశం అనేది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా గుర్తుంచుకోవాలి నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే ఈ ఇన్లాండ్ వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, భారతదేశంలో ఉన్నటువంటి నదీ జలాలకి సంబంధించినటువంటి, ఈ నదీ జలాల ప్రయాణాలకి సంబంధించినటువంటి అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఎలా వచ్చినా ఈ అంశాన్ని గుర్తుంచుకుంటే మీరు సులువుగా ఆన్సర్ చేయడానికి మీకు అవకాశం ఉన్నది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశం ఏంటి అని అంటే, బాల్య వివాహాలకి సంబంధించిన చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి ఏజ్ని 18 నుంచి 20 వరకు పెంచవచ్చు అని చెప్పేసి ఒక కమిటీని ఫామ్ చేస్తే రిపోర్ట్ ఇచ్చిందిరా. ఆ కమిటీ చైర్పర్సన్ ఎవరో ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఏదైతే మ్యారేజెస్ వయసు ఆడపిల్లలకి 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు చేస్తూ ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఆ కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు? మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. రైట్, ఇగో బాల్య వివాహాలకి సంబంధించి చైల్డ్ మ్యారేజెస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతా ఉన్నాం రా. సో బాల్య వివాహాలు అని అంటున్నాం. సో ఈ చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి ఉన్నటువంటి ప్రస్తుత అప్డేట్ ఏంటి అని అంటే, లాన్సెట్ రిపోర్ట్ అనేది దీనికి సంబంధించి రావడం జరిగిందిరా. ఏ రిపోర్ట్ వచ్చింది అని అంటున్నాం? లాన్సెట్ రిపోర్ట్ అని అంటున్నాం. ఇగో ఈ లాన్సెట్ రిపోర్ట్ ఇటీవల దేని మీద వచ్చింది, లేదా లాన్సెట్ అనేటువంటి అధ్యయనం ఇటీవల భారతదేశానికి సంబంధించి దేని మీద జరిగింది అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు చైల్డ్ మ్యారేజెస్ మీద జరిగింది, బాల్య వివాహాల మీద జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ లాన్సెట్ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది అని అంటే, భారతదేశంలో జరుగుతున్నటువంటి బాల్య వివాహాలకి సంబంధించినటువంటి అంశాలను ఇది అందించడం జరుగుతూ ఉంది. ఈ లాన్సెట్ అనేటువంటిది ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాల పరిధిలో ఇది రిపోర్ట్స్ని తయారు చేస్తూ ఉంటుంది. యూకే బేస్డ్కి సంబంధించినటువంటిది. అలాగే ఇది 1823లో స్థాపించడం జరిగిందిరా లాన్సెట్ అనేటువంటిది. ఈ లాన్సెట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇంపార్టెంట్ అని అంటే, రిపోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 1 or 2 క్వశ్చన్స్ రిపోర్ట్స్ మీద అడుగుతూ ఉంటారు.
ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు మనకి లాన్సెట్ అనేటువంటి రిపోర్ట్ బాల్య వివాహాలకి సంబంధించి చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి అడగడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలు ఏమిటి అని అడుగుతారు. భారతదేశంలో మొత్తం 100% బాల్య వివాహాలు జరుగుతున్నాయి అని అంటే 50% పైన బాల్య వివాహాలు కేవలం ఒక 4 రాష్ట్రాలలో జరుగుతూ ఉన్నాయి. ఆ 4 రాష్ట్రాలని ఇటీవల లాన్సెట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అధ్యయనం ప్రకారం గుర్తించండి అని అడుగుతారు. అలా అడిగారు అనుకోండి, మీరు 4 రాష్ట్రాల పేర్లు చెప్పాలి లాన్సెట్ అధ్యయనం ప్రకారం. సో ఈ లాన్సెట్కి సంబంధించినటువంటి అధ్యయనం ప్రకారం మనం చెప్పాల్సినటువంటి రాష్ట్రాలు ఏమిటి అని అంటే, 1 బీహార్ అని అంటున్నాం రా, బీహార్ రాష్ట్రం. 2 ఉత్తరప్రదేశ్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక రాష్ట్రం ఏంటి అని అంటే పశ్చిమ బెంగాల్ అని అంటున్నాం, పశ్చిమ బెంగాల్. మరొక రాష్ట్రం వచ్చి ఏమిటి అని అంటే మహారాష్ట్ర. ఇగో ఈ రాష్ట్రాలలో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి అని ప్రస్తుతం వచ్చినటువంటి రిపోర్ట్ చెప్పడం జరుగుతోంది. ఈ రిపోర్ట్ ప్రకారం బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రాలలో మొత్తం దేశంలో 100% మ్యారేజెస్ జరుగుతూ ఉంటే 50% పైన బాల్య వివాహాలు అనేవి ఈ 4 రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయి అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఈ బాల్య వివాహాలు అనేవి పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయా, గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయని మరొక వేరియేషన్ని కూడా ఇక్కడ స్టేట్మెంట్ రూపంలోనో క్వశ్చన్కి సంబంధించి అడగవచ్చు. ఇటీవల వచ్చినటువంటి ఈ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు ఈ 4 రాష్ట్రాలలో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నవి అని అంటున్నాం. అవి 50% కంటే ఎక్కువ అని అంటున్నాం. రిపోర్ట్ని ఇచ్చింది ఎవరు అని అంటే లాన్సెట్ అని అంటారు. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ని కొంచెం అటుంచి భారతదేశానికి సంబంధించి ఒక సర్వే జరిగిందిరా. సో భారత్కి సంబంధించి ఒక సర్వే జరిగింది. ఆ సర్వేని ఏంటి అని అంటే నేషనల్ అంటే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5రా. సో ఏమని అంటున్నాం, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని అంటాం. ఇగో 5 అనేటువంటి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th అనేది జరిగింది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారు అని అంటే 2019 నుంచి 2021 మధ్యన ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో తేలినటువంటి అంశం ఏంటి అని అంటే ఈ బాల్య వివాహాలకి సంబంధించినటువంటి అంశాలను నమోదు చేశారు. ఇందులో 18 ఏళ్ళు నిండకుండానే మ్యారేజ్ అవుతున్నటువంటి పిల్లలకి సంబంధించి, ఆడపిల్లలకి సంబంధించి ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి దీని ప్రకారం ఎక్కువగా ఏ ప్రాంతాలలో మ్యారేజెస్ జరుగుతూ ఉన్నవి అని అంటే ఈ మ్యారేజెస్ అనేవి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇది నమోదు చేయడం జరిగిందిరా. గ్రామీణ ప్రాంతాలలో చైల్డ్ మ్యారేజెస్ దేశవ్యాప్తంగా 27% జరుగుతూ ఉన్నాయిరా. మరి పట్టణ ప్రాంతాలలో ఈ మ్యారేజెస్ ఎంత % జరుగుతూ ఉన్నాయి అని అంటే 14.7% జరుగుతూ ఉన్నాయి అని చెప్పింది. ఎంత అని అంటున్నాం, 14.7% పట్టణ ప్రాంతాలలో చైల్డ్ మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి. 18 ఏళ్ళు నిండక ముందే మ్యారేజ్ జరుగుతూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలలో ఈ మ్యారేజెస్ పర్సెంటేజ్ అనేది 27గా ఉంది అనేటువంటి అంశాన్ని ఎవరు చెప్పడం జరిగింది అని అంటే భారత్కి సంబంధించినటువంటి నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే ద్వారా తెలియడం జరిగింది. సో ఇలా ఇగో ఈ అంశాలు అనేవి మనం ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఈ సర్వేకి సంబంధించి సర్వే జరుగుతున్నటువంటి సమయంలో ఇప్పుడు ఈ బాలికలకు వివాహం 18 ఏళ్ళు నిండకుండానే వివాహం అయినటువంటి వారికి సంబంధించినటువంటి డేటా మొత్తం రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ డేటా ప్రకారం అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నవారు అలాగే బాలింతలుగా లాక్టేటింగ్ ఉమెన్గా మారినటువంటి వారి పర్సెంటేజ్ ఎంత అని చెప్పేసి కూడా ఇక్కడ అడగడానికి అవకాశం ఉంటుందిరా. కొంచెం క్వశ్చన్ అనేది ఇంకా ఇన్డెప్త్ పెంచుకుంటే ఇక్కడి వరకు కాకుండా ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే రిపోర్ట్ ప్రకారం 5th ప్రకారం భారతదేశంలో ఈ సర్వే జరిగేటప్పటికి, సర్వే ఎప్పుడు జరిగిందన్నాం 2019-21 మధ్యన జరిగింది అని అంటున్నాం. ఈ 2019-21 మధ్యన సర్వే జరిగేటప్పటికి భారతదేశంలో బాల్య వివాహాలు అయ్యి ఆ బాలికలు 18 ఏళ్ళు నిండకుండానే ఏ ప్రెగ్నెన్సీ అలాగే బాలింతలుగా మారినటువంటి వారి పర్సెంటేజ్లు కూడా ఒక్కసారి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి రా. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ బాలింతలకి సంబంధించి ఎంత పర్సెంటేజ్ ఈ రికార్డ్ అయ్యి ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి వస్తే మనకి పట్టణ ప్రాంతంలో ఎంత అని అంటే 3.8% అని అంటున్నాం రా. ఎక్కడని అంటున్నాం, అర్బన్లో 3.8% మంది ఈ సర్వే జరిగేటప్పటికి ప్రెగ్నెన్సీగానో లేకపోతే పిల్లలకి జన్మనిచ్చో ఆడపిల్లలు 18 ఏళ్ళు నిండకుండా కనబడ్డారు. ఇక అలాగే గ్రామీణ ప్రాంతాలలో వీరి పర్సెంటేజ్ ఎంత ఉంది అని అంటే రూరల్లో ఇది 7.9% ఉందిరా.
సో ఇలా ఇగో ఈ రెండు అంశాలను కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇన్డెప్త్గా అడిగితే ఈ అంశాలు అనేవి మనకు ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. సరే, నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక క్వశ్చన్ అడిగిన, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. ఇప్పుడు ఈ బాల్య వివాహాలు జరగడం వలన ఉండేటువంటి ప్రభావాలు ఏంటి గుర్తించండి అని ఒక క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ స్టేట్మెంట్ లెవెల్లో వస్తుంది, నార్మల్గా తెలుసు కదా మీ అందరికీ. సో ఇప్పుడు బాల్య వివాహాల వలన ప్రభావాలు ఏమిటి అని అంటారు. ఇక మీరు ఒక్కసారి మీ కమెంట్ బాక్స్కి పని చెప్పండి. ఇప్పుడు బాల్య వివాహాలు వీటికి సంబంధించినటువంటి ప్రభావాలు అని అంటున్నాం. సో ఇంపాక్ట్స్, ఎలాంటి ఇంపాక్ట్స్ అనేవి ఉంటవి బాల్య వివాహాల వలన అనేటువంటి అంశాన్ని మిమ్మల్ని ఒక ప్రశ్నగా అడిగారు అనుకోండి, మీరు ఎలాంటి స్టేట్మెంట్స్ని ఇక్కడ గుర్తిస్తారు అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. సో దీనికి సంబంధించి మనం ఒక 4-5 అంశాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. బాల్య వివాహాలు జరిగితే ఏమవుతుంది అని అంటే, ఒకటి ఎంఎంఆర్ పెరుగుతుంది, ఐఎంఆర్ పెరుగుతుంది. అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది పెరుగుతుంది, మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు 18 ఏళ్ళు నిండకుండా పెళ్ళయి సరైన పౌష్టికాహారం లేకుండా పిల్లలను కనేటువంటి ఏజ్ అనేది అనుకూలంగా లేకపోవడంతో కొన్ని సందర్భాలలో పిల్లలకి జన్మనిచ్చినటువంటి తల్లులు చనిపోతారు, కొన్ని సందర్భాలలో పిల్లలు చనిపోతారు. అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, మనకి తల్లుల మరణం అలాగే తల్లుల శిశు మరణాలు అనేవి పెరుగుతాయి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ అని గుర్తుంచుకోండి. సో ఇలా ప్రభావాలు కారణాలు అడిగితే ఇవి పెరుగుతవి అని అంటున్నాం. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ రా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇలానే వస్తాయి. ఇక నెక్స్ట్, ఎవరైతే 18 ఏళ్ళ లోపు చైల్డ్ మ్యారేజ్ అయ్యి ఆ పరిస్థితి తెచ్చుకుంటారో వారికి సంబంధించి విద్యా హక్కులని కోల్పోతారు రా. ఏమంటున్నాం, ఎడ్యుకేషన్ రైట్స్ని కోల్పోతారు, అంటే విద్యని కోల్పోతారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే, ఇక్కడ విద్యను కోల్పోతూ ఉన్నారు, దీని వలన ఏం పెరుగుతుంది అని అంటే లింగ సమానత్వం అనేది తగ్గుతుంది. అంటే ఇక్కడ జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది పెరుగుతుంది, లింగ సమానత్వం తగ్గుతుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇది మూడవ అంశం. సో వీటిని స్టేట్మెంట్లుగా అడుగుతారు, అందుకోసమే నేను చాలా వివరణాత్మకంగా ఈ అంశాలను వివరిస్తా ఉన్నా. ఇక నెక్స్ట్ 4వ అంశం ఏంటి అని అంటే, కొన్ని సందర్భాలలో వీరంతా విద్యను కోల్పోయారు, అలాగే లింగ సమానత్వం అనేది తగ్గింది అని అంటున్నాం. సో దీంతో పాటు ఏమవుతుంది అని అంటే హింసకి గురవుతారు రా. ఇప్పుడు మెచ్యూరిటీ లేనటువంటి వివాహాలు ఎక్కడ ఎక్కువ జరుగుతాయనంటే, ఎక్కువ శాతం 99.99% ఎవరైతే ఇల్లిటరేట్స్గా ఉంటారో, పేదరికంలో ఉంటారో అలాంటి కుటుంబాలలో ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. సో ఇలా లింగ సమానత్వం తగ్గిన తర్వాత మనం అంటున్నది మరొక అంశం ఏంటి అని అంటే, హింసకి గురవుతారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. హింసకు గురి కావడానికి అవకాశం ఉంటుంది, గురవుతారు. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. మరొక అంశం ఏంటి అని అంటే, ఇక ఎలాగ ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఈ కుటుంబం కూడా, ఇలా చైల్డ్ మ్యారేజ్ అయినటువంటి కుటుంబం కూడా పేదరికానికి లోనవుతుందిరా, పేదరికంలోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇవి ముఖ్యమైనటువంటి ప్రభావాలు. బాల్య వివాహాలు జరగడం ద్వారా ఎలాంటి ప్రభావాలు ఉంటవి గుర్తించండి అని ఎక్కడైనా క్వశ్చన్ వస్తే మనం చెప్పాల్సింది, తల్లులు మరియు శిశువులకి సంబంధించినటువంటి మరణాలు పెరుగుతవి అని అంటున్నాం. 2, విద్యా హక్కును కోల్పోతారు పెళ్ళవడం ద్వారా అని అంటున్నాం. 2వది, లింగ సమానత్వం అనేది తగ్గుతుంది, జెండర్ ఇన్ఈక్వాలిటీ పెరుగుతుంది అని అంటున్నాం. హింసకి గురవుతారు అని అంటున్నాం. లాస్ట్ పాయింట్ వచ్చి పేదరికంలో ఇరుక్కుపోతారు అనేటువంటి అంశాలను ఇక్కడ బాల్య వివాహాలకి సంబంధించినటువంటి ప్రభావాలలో మనం చాలా క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. మరి భారతదేశంలో బాల్య వివాహాలను నిర్మూలించేందుకు వచ్చినటువంటి పథకాలు ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. భారతదేశంలో బాల్య వివాహాలను నిర్మూలించేందుకు యాక్ట్ ఒకటి ఉన్నది, ఆ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని అడుగుతున్నారు. ఇక గుర్తుంచుకోండి, మరొక కొన్ని ముఖ్యమైనటువంటి చట్టాలను గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇక బాల్య వివాహాల నిషేధ చట్టం రా. బాల్య వివాహాల నిషేధ చట్టం అనేది ఎప్పుడు వచ్చింది అని అంటే, ఇగో ఈ చట్టం మనకి 2006లో తీసుకురావడం జరిగిందిరా. ఈ 2006లో వచ్చినటువంటి చట్ట ప్రకారం ఏం చేస్తున్నారు అని అంటే, ఎవరైనా అమ్మాయికి పెళ్లి చేయాలనంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు ఉండాలి అని చెప్పారు. ఎవరికి? అమ్మాయికి ఉండాల్సినటువంటి వయసు 18 సంవత్సరాలు అన్నారు, అబ్బాయికి ఉండాల్సినటువంటి వయసు
21 సంవత్సరాలు అని చెప్పడం జరిగింది. సో ఇలా ఈ బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 అనేది రావడం జరిగింది. అయితే ఈ బాల్య వివాహాలకి సంబంధించి ఈ వయసు కూడా కొంత అమ్మాయిలకి అనుకూలంగా లేదు, వారు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ వయసుతో అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అని అంటే జయా జైట్లీ కమిటీని నియమించడం జరిగింది. వివాహానికి సంబంధించినటువంటి అంశాలను సూచించండి అని చెప్పేసి దీనిపైన స్టడీ చేయండి అని చెప్పేసి జయా జైట్లీ కమిటీని నియమించడం జరిగింది. నేను స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్ ఇదే. సో ఇప్పుడు జయా జైట్లీ కమిటీ అనేది దేనికోసం వచ్చింది అని చెప్పేసి అడుగుతారా? సో ఇలా అడిగితే ఈ మ్యారేజ్ వయసుకి సంబంధించినటువంటి అంశాల కోసం వచ్చినటువంటి కమిటీ జయా జైట్లీ కమిటీ. ఈ కమిటీ ఏం చెప్పింది అని అంటే అమ్మాయిలకి సంబంధించినటువంటి వయసు 18 సంవత్సరాలు కాదు, దీన్ని 21 సంవత్సరాలకి పెంచాలి అని చెప్పేసి సూచించిందిరా. ఇలా సూచించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఈ బాల్య వివాహాల నిషేధ సవరణ చట్టం అని చెప్పేసి ఒక సవరణ చట్టాన్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసింది. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది? 2021లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ బిల్ అనేది స్టాండింగ్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది. సో ఇలా ఇటీవల భారతదేశంలో బాలికల పెళ్లి వయసు 21 సంవత్సరాలకి పెంచాలి అని ఏ కమిటీ సూచించింది అని అంటే జయా జైట్లీ కమిటీ అని గుర్తుంచుకోండి. ఇది అమ్మాయిలకి సంబంధించినటువంటి పెళ్లి వయసుని 21 సంవత్సరాలుగా నిర్ధారించి దీనిని ఒక యాక్ట్గా తీసుకురమ్మని చెప్పింది. ఈ యాక్ట్ను లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిరు 2021కి సంబంధించి. ఆ చట్టాన్ని ఏమంటున్నాము అనంటే చైల్డ్ మ్యారేజెస్ ప్రొహిబిషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2021 అని అంటున్నాం. సో ఇలా వచ్చినటువంటి ఈ యాక్ట్ అనేది స్టాండింగ్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది. ఇలా ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇది యాక్ట్ ప్రకారం. మరి భారతదేశంలో ఈ బాలికలకి చైల్డ్ మ్యారేజెస్ని నిషేధిస్తూ భారత ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏమిటి అని అంటారు. ఇప్పుడు బాల్య వివాహం జరుగుతాయి, ఇలాంటివన్నీ కూడా ఎఫెక్ట్ ఉంటాయి అని మనం మాట్లాడినాం. ఇలాంటి వాటి ఈ ప్రభావాలను తగ్గించేందుకు భారతదేశంలో కొనసాగుతున్న పథకాలను గుర్తించండి అని అంటారు. ఇప్పుడు మనం క్లాస్ అనేది ఈ టాపిక్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? లాన్సెట్ రిపోర్ట్ నుంచి స్టార్ట్ చేసినాం. అది ప్రస్తుత అంశం. ఇటీవల లాన్సెట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో బాల్య వివాహాలు 50% బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలని ఒకసారి మీరు గుర్తించండి క్రింది స్టేట్మెంట్ల నుంచి అని క్వశ్చన్ అడుగుతారు. మనం దానికి ఆన్సర్ చేయాలి కదా, చేద్దాం. సో ఇప్పుడు భారత ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలు ఏ పథకాలు కొనసాగిస్తుంది అనేది ఒకసారి మనం మాట్లాడదాం. సో ఇప్పటి వరకు మనం మాట్లాడింది యాక్ట్స్ గురించి మాట్లాడినాం. 2006లో బాల్య వివాహాల నిరోధక చట్టం అనేది వచ్చింది, నిషేధ చట్టం అనేది వచ్చింది. దానికి అమెండ్మెంట్గా 2021లో మరొక చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేసి లోక్సభలో. దీనికి అంతకంటే ముందు జయా జైట్లీ కమిటీ అనేది ఒక రిపోర్ట్ని ఇచ్చింది అని మాట్లాడినాం. ఆడపిల్లల వయసును పెంచండి అని చెప్పింది 21 సంవత్సరాలకి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్నది భారత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడదాం. సో ఇందులో ఈ బాలికలకి సంబంధించి, ముఖ్యంగా బాలికలకి సంబంధించి, అమ్మాయిలకి సంబంధించి ఏదైనా సమస్య వస్తే వాటికి సంబంధించి ప్రత్యేకంగా ఫైట్ చేసేందుకు ఒక కమిషన్ ఉందిరా. దాన్ని ఏమని అంటున్నామనంటే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేది ఉందిరా. ఏమని అంటున్నాం? జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అని అంటున్నాం. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఉన్నది. సో ఇలా ఈ కమిషన్ అనేది ఏమైనా అన్యాయం జరిగితే వారికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి పాటుపడుతుంది, కృషి చేస్తుంది. అలాగే ఇప్పుడు 18 ఏళ్ళు నిండకుండా ఏదైనా బాల్య వివాహం జరిగినా, అలాగే బాలికలకి ఏదైనా ఇబ్బంది వచ్చినా చైల్డ్ లైన్ అనేటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది, ఒక టోల్ ఫ్రీ నెంబర్తో. సో 1098 నెంబర్తో ఏది అని అంటున్నాం? చైల్డ్ లైన్ నెంబర్ అనేది ఒకటి ఉంది. సో ఈ చైల్డ్ లైన్ నెంబర్ ఏం చెప్తా ఉంది అని అంటే 1098కి ఫోన్ చేయండి, మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, దాన్ని పరిష్కరించేందుకు దగ్గరలో ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ పోలీసులు కానీ స్పందిస్తారు అని చెప్పేసి చెప్తా ఉంది. 1098. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకం తీసుకొచ్చిందిరా. అసలు ఆడపిల్లను పుట్టగానే చంపేసేటువంటి పరిస్థితులు, ఆడపిల్లలు అని అంటే వారిని అనాథలు చేసేటువంటి పరిస్థితులు మనం సమాజంలో కొన్ని చూస్తూ ఉంటాం.
సో ఇలాంటి వాటికి సంబంధించి అవగాహన కల్పించడం, ముఖ్యంగా బాల్య వివాహం అయితే మనం రెండో అంశంగా ఏం చెప్పినాం, విద్యను కోల్పోతారు అని అన్నాం. సో అలా విద్యను కోల్పోకుండా ఉండేందుకు బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చిర్రా. సో బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకం 2015లో తీసుకొచ్చి అవగాహన కల్పిస్తూ ఆడపిల్లల్ని రక్షించుకోవడం, వారికి చదువును చెప్పించడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా భారత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. సో ఇలా ఈ అంశాలను గుర్తుంచుకోవాలి. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే, ఇప్పుడు పిల్లల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక ఒకటి తీసుకొచ్చిర్రా. ఏమని అంటున్నాం, జాతీయ కార్యాచరణ ప్రణాళిక. పిల్లల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక అని అంటున్నాం. కార్యాచరణ ప్రణాళిక. సో ఇది ఎప్పుడు వచ్చింది అని అడుగుతారా, అడుగుతా మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ 2016 రా. బాగా గుర్తుంచుకోండి. ఇగో దీని మీద ఇట్లా ఏదైనా క్వశ్చన్ అడిగితే మీరు తెలియనట్లు ఉండొద్దు, ఇది మనకు తెలుసు అని చెప్పేసి మీరు భావించాలి. ఇప్పుడు తెలిసింది కూడా. ఓకే, పిల్లల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక అని అంటున్నాం. నేషనల్ ఫ్రేమ్వర్క్ అనేది ఒకటి తీసుకురావడం జరిగిందిరా. సో ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే 2016లో వచ్చింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ అన్ని అంశాలు కూడా భారత ప్రభుత్వం పిల్లల కోసం కొనసాగిస్తున్నట్టు, ముఖ్యంగా ఆడపిల్లల కోసం కొనసాగిస్తున్నటువంటి అంశాలుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇలా గుర్తుంచుకుంటే దీనికి సంబంధించి మనకు ఒక 1 మార్క్ వస్తుందిరా. ఓకే, ఇక నెక్స్ట్ ఇది మనం మాట్లాడుతున్నటువంటి బాల్య వివాహాలకి సంబంధించి లాన్సెట్ ఇచ్చినటువంటి ప్రస్తుత రిపోర్ట్. ఇక నెక్స్ట్ దేనిని గురించి మాట్లాడదాము అని అంటే స్వామిత్వ పథకం గురించి మాట్లాడదాం రా. సో ఈ స్వామిత్వ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది, ఒకసారి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మనం ఒక పథకం గురించి మాట్లాడదాం రా. ఈ పథకానికి అవార్డు వచ్చింది. ఓకే, స్వామిత్వ స్కీమ్, ఇది ఒక పథకం రా. ఇగో ఈ పథకానికి ఇటీవల ఏ అవార్డు వచ్చింది అని అంటారు, స్వామిత్వ పథకం అనగా ఏమిటి, దీన్ని విస్తరించండి అని అంటారు. ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అని అంటారు. సో ఎలా అడిగినా కూడా మీరు ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుందిరా. వెరీ గుడ్, మీరు చెప్పిన డేట్ రైట్. 24th ఏప్రిల్న వచ్చింది అని అంటున్నారు. 24th ఏప్రిల్ని మనం నేషనల్ పంచాయతీరాజ్ డేగా నిర్వహిస్తాం రా. ఓకే, 24th ఏప్రిల్నే వచ్చింది, కానీ ఇయర్ తప్పు చెప్పారు. ఇయర్ 2020 రా, 2020లో వచ్చింది. ఇదే స్వామిత్వ పథకం. ఈ స్వామిత్వ పథకం దేనికి సంబంధించింది అని అంటే సర్వే ఆఫ్ విలేజెస్ అబాడీ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవింగ్ టెక్నాలజీ విలేజెస్ ఏరియాస్ అని అంటున్నాం రా. ఏం లేదు, సింపుల్గా గుర్తుంచుకోవాలంటే స్వామిత్వ పథకం దేనికి సంబంధించింది అని అంటే ఈ విలేజ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటిని డిజిటలైజేషన్ చేసేందుకు, సరిహద్దులను నిర్ణయించేందుకు తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం రా. ఇప్పుడు ఉన్నటువంటి విలేజెస్లలో చాలా ఇష్యూస్ అవుతూ ఉంటాయి. అవి గెట్టు పంచాయతీలు కావచ్చు, వ్యక్తులకి సంబంధించిన ఇతర డిజిటల్ అంశాలు కావచ్చు, వీటినన్నింటినీ కూడా ఇతర అంశాలు కావచ్చు, వీటినన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చేస్తున్నటువంటి పథకమే స్వామిత్వ పథకం. సో ఈ పథకం ముఖ్యంగా దేనికోసం వచ్చింది అని అంటే గ్రామాల కోసం వచ్చింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది అనేటువంటి అంశాన్ని చెప్పే కంటే ముందు ఇది ప్రస్తుతం మన కరెంట్ అఫైర్స్లో ఎందుకు కనబడతా ఉంది, 2020 ఏప్రిల్ 24న ప్రారంభమైంది అని అంటున్నాం. ఈ పథకం ప్రస్తుతం కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉందనంటే దీనికి ఒక అవార్డు రావడం జరిగిందిరా. ఆ అవార్డు ఏమిటి, ఇటీవల దేనికి గాను దీనికి అవార్డు వచ్చింది అని అంటారు. సో ఇన్నోవేషన్ శాండ్ బాక్స్కి సంబంధించిన ప్రదర్శనని ఇచ్చిందిరా. ఇదేమిచ్చింది అని అంటున్నాం, ఇన్నోవేషన్ శాండ్ బాక్స్ ప్రదర్శనని ఇచ్చింది. సో ఈ ఇన్నోవేషన్ శాండ్ బాక్స్ ప్రదర్శనలో ఇప్పుడు ఈ స్వామిత్వ పథకం శాండ్ బాక్స్ ప్రదర్శన అని అంటున్నాం. ఇగో ఈ ప్రదర్శనలో ఇది ఏం జరిగింది అని అంటే ఏం చేసింది అని అంటే అవార్డుని సొంతం చేసుకోవడం జరిగింది. అదే స్వామిత్వ పథకం. ఈ అవార్డుని ఎవరు అందజేసిరు అని కూడా అడుగుతారు రా. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ పబ్లిక్ పాలసీ ఎవరు అందజేసిరు అని అంటారు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రా. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అలాగే హైదరాబాద్ పబ్లిక్ పాలసీ డైలాగ్స్ వారి ఇవ్వడం జరిగిందిరా. హైదరాబాద్ పబ్లిక్ పాలసీ డైలాగ్ వారి చేత ఈ అవార్డు అనేది పొందడం జరిగింది. ఎవరు పొందిరు, స్వామిత్వ పథకానికి ఈ అవార్డు అనేది వచ్చింది.
ఎందుకోసం వచ్చింది అని అంటే ఇన్నోవేషన్ శాండ్ బాక్స్ ప్రదర్శన అనేది చేసింది. ఈ ప్రదర్శన నచ్చి ఎవరిచ్చారు ఈ అవార్డుని అని అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ పబ్లిక్ పాలసీ అనేది ఈ అవార్డుని అందజేయడం జరిగింది. ఏ ఇయర్కి గాను అని అంటే 2024కి సంబంధించిన, అంటే ఈ ఇయర్కి సంబంధించి ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇది ప్రస్తుత కరెంట్ అంశం. మనం ఈ పథకం ఎప్పుడు వచ్చింది అని మాట్లాడుతున్నాం. ఈ పథకం అనేది 2020 ఏప్రిల్ 24న వచ్చిందిరా. ఈ ఏప్రిల్ 24నే మనం ఏ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అని అంటే నేషనల్ పంచాయతీరాజ్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉందిరా. నేషనల్ పంచాయత్ రాజ్ డే అని అంటున్నాం. సో ఇలా ఈ పంచాయత్ రాజ్ డే ఎప్పుడు అని అంటే గుర్తుంచుకోండి, ఏప్రిల్ 24th 2020న ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారు అని అంటారా, పిఎం మోదీ గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు అని అంటున్నాం, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ పథకం ద్వారా ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఖచ్చితత్వాన్ని డిజిటలైజేషన్ చేయడం జరుగుతూ ఉంది. దీని ద్వారా ఏమవుతుంది అని అంటే ల్యాండ్స్కి సంబంధించినటువంటి డిజిటలైజేషన్స్ జరిగితే ల్యాండ్ని ఆధారంగా చేసుకొని చాలామందికి లోన్స్ వస్తాయి. ఈ లోన్స్ రావడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆర్థిక సహాయం అనేది లభిస్తుంది. ఈ ఆర్థిక సహాయం అనేది వస్తే ఏమవుతుంది అని అంటే సామాజిక సాధికారత సాధ్యమవుతుంది, సింపుల్గా చెప్పాలి అని అంటే. సో ఇలా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి హక్కులు అనేవి డిజిటలైజేషన్ రూపంలో ఉంటాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వ్యక్తికి సంబంధించిన ఆర్థిక సామాజిక సాధికారత సాధ్యమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో సౌమిత్వ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది గ్రామాలకి సంబంధించి గ్రామాలలో ఉన్నటువంటి ఏరియాలకి సంబంధించినటువంటి ల్యాండ్స్ డిజిటలైజేషన్ ప్రక్రియని కొనసాగిస్తూ ఉంది. సో ఇలా ఈ అంశాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. మనం మాట్లాడినటువంటి ఈ పథకం కానీ ఈ అంశం కానీ ఏ మంత్రిత్వ శాఖకి రిలేటెడ్ అని అంటే ఇది పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖకి రిలేటెడ్ రా. మరి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నది ఎవరు అని అంటే గిరిరాజ్ సింగ్ రా. ఇగో దీనికి సంబంధించినటువంటి మంత్రి ఎవరు అని అడుగుతారు. ఇలా మంత్రి ఎవరు అని అంటే గిరిరాజ్ సింగ్ అనేటువంటి మంత్రి గుర్తుంచుకోవాలి. ఇగో ఈ గిరిరాజ్ సింగ్ గారు ప్రస్తుతం కేంద్ర పంచాయతీరాజ్ వ్యవస్థ బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి మంత్రిగా గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పథకాలు సౌమిత్వ పథకానికి 2024 అవార్డు అనేది వచ్చింది. ఈ అవార్డుని ఎవరిచ్చారు అని అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ పబ్లిక్ పాలసీ డైలాగ్ వారు అందించడం జరిగింది. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. 2024కి సంబంధించి చిన్న అంశం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత అమృత్ ధారోహర్కి సంబంధించినటువంటి పథకం గురించి మాట్లాడదాం రా. అమృత్ ధారోహర్ అనేటువంటి పథకం ఎందుకోసం అమలు చేయబడుతుంది, మీకు ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అమృత్ ధారోహర్ అని అంటున్నాం. సో ఈ ధారోహర్ అనేటువంటి పథకం ఎందుకోసం అమలు చేయబడుతుంది, మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఓకే రైట్, పోస్ట్ యువర్ ఆన్సర్. అమృత్ ధారోహర్ అనేటువంటి పథకం దేనికోసం అమలు చేయడం జరుగుతూ ఉంది, దీని ఉద్దేశం ఏంటి, ఈ పథకం ద్వారా ఏం చేయబోతున్నారు అనేటువంటి అంశాన్ని నేను కమెంట్స్లలో చూడాలనుకుంటున్నా. ఒకసారి మీరంతా కూడా కమెంట్ చేయండి. అలాగే వీడియోని ఒక్కసారి లైక్ చేసి షేర్ చేయండి. మనం ఇస్తున్నటువంటి కాంటెంట్ ఎక్కువ మందికి ఉపయోగపడేందుకు మీ లైక్ కానీ మీ షేర్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఆన్లైన్కి సంబంధించినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలను అతి త్వరలో మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. అంటే రేపు ఎల్లుండి తీసుకొస్తా. షెడ్యూల్స్ రెడీ అవుతున్నాయి. ఈ ప్రోగ్రాంలో ఏంటి అని అంటే డైలీ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్, మెటీరియల్, అప్డేటెడ్ మెటీరియల్ మేమే ఇస్తాం. అండ్ రెండోది దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఉంటుంది. దానికి ఎగ్జామ్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇలా డిజైన్ చేస్తూ ఇస్తూ ఉన్నాం. రైట్, వాటర్ వెట్లాండ్స్ డెవలప్మెంట్, వెరీ గుడ్ రా మల్లేశ్వరి. రైట్, వెరీ గుడ్ సాయి. చిత్తడి నెలలు సునీత, వెరీ గుడ్. సో ఇప్పుడు వెట్లాండ్ కోసం వచ్చినటువంటిదే అమృత్ ధారోహర్ అనేటువంటి పథకం రా. ఈ అమృత్ ధారోహర్ వలన ఈ పథకాన్ని ఎందుకు తీసుకొచ్చారు అని అంటే చిత్తడి నేలలు లేదా వెట్లాండ్స్కి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఏ విధంగా స్థానికులు వాణిజ్యం చేయాల్సి ఉంటుంది, ఆ వాణిజ్యం ద్వారా ఏ విధంగా ఆర్థికంగా బలోపేతం కావాల్సి ఉంటుంది అనేటువంటి అంశాలను ట్రైన్ చేయడం జరుగుతూ ఉందిరా. సో ఇప్పుడు అమృత్ ధారోహర్ కెపాసిటీ ఇనిషియేషన్ ఎక్కడ జరిగింది అని అంటారు. కెపాసిటీ
ఇనిషియేషన్ కార్యక్రమం, ఇనిషియేషన్ ట్రైనింగ్ ఎక్కడ నిర్వహించిరు అని అంటారు. సో ఇలా క్వశ్చన్ వస్తుంది. ఇలా క్వశ్చన్ వస్తే మీరు ఆన్సర్ చేయాల్సింది అమృత్ ధారోహర్ కెపాసిటీ ఇనిషియేషన్ ట్రైనింగ్ ఎక్కడ నిర్వహించారు అని అంటే దీనిని చిలికా సరస్సులో నిర్వహించడం జరిగిందిరా. ఎక్కడ నిర్వహించారు అని అంటున్నాం? చిలికా సరస్సులో నిర్వహించడం జరిగింది. ఈ చిలికా సరస్సు అనేది ఎక్కడున్నది అని అంటే ఒడిషాలో ఉన్నదిరా. సో ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి గుర్తించబడినటువంటి వెట్లాండ్ రా. ఏమంటున్నాం? వెట్లాండ్ అని అంటున్నాం. సో భారతదేశంలో మొట్టమొదటిసారి గుర్తించబడినటువంటి వెట్లాండే చిలికా వెట్లాండ్ లేదా చిలికా సరస్సు అని అంటున్నాం. ఈ సరస్సులోనే ఇప్పుడు అమృత్ ధారోహర్ కెపాసిటీ ఇనిషియేషన్ ట్రైనింగ్ అనేది నిర్వహిస్తున్నారు. ఈ ట్రైనింగ్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే చిత్తడి నేలల దగ్గర ఉన్నటువంటి చిత్తడి నేలల దగ్గర ఏ విధంగా ఈ చిత్తడి నేలలకి సంబంధించినటువంటి ప్రాంతాలలో స్థానికులు ఉంటారు కదా, స్థానికులు ఏ విధంగా ఆర్థికంగా బలోపేతం కావాలి అనేటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వహిస్తున్నటువంటిదే అమృత్ ధారోహర్ పథకం. మరి ఇక్కడ అమృత్ ధారోహర్ పథకానికి సంబంధించి ఇందులో ట్రైనింగ్ను నిర్వహిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ ఏది అని అడుగుతారా మిమ్మల్ని. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని అంటే అమృత్ ధారోహర్ కెపాసిటీ ఇనిషియేషన్ ట్రైనింగ్ని నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖ ఏది అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి? ఆప్షన్ ఏ పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి పర్యాటక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి వాతావరణ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి ఓషన్ పైవన్నీ. రైట్, ఆప్షన్ డి పైవన్నీ. వెరీ గుడ్ రా. పర్యావరణ మంత్రిత్వ శాఖ అనేది ఇగో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉందిరా. ఎవరు అని అంటున్నాం? పర్యావరణ మంత్రిత్వ శాఖ లేదా టూరిజం మినిస్ట్రీ అనేది నిర్వహిస్తూ ఉంది. దీని మంత్రి ఎవరు అని అంటే మన దగ్గర నుంచి ఉన్నటువంటి జి కిషన్ రెడ్డి గారే కేంద్ర పర్యావరణ మంత్రిరా. కిషన్ రెడ్డి గారు కేంద్ర పర్యావరణ మంత్రి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక ఇది ఎక్కడ జరిగింది ఇటీవల అని అంటే చిలికా సరస్సులో జరిగింది అని గుర్తుంచుకోండి. చిలికా సరస్సు అనేది లేదా చిలికా వెట్లాండ్ అనేది భారతదేశంలో మొత్తం 75 వెట్లాండ్స్ గుర్తించబడితే అందులో మొట్టమొదటిసారి గుర్తించబడినటువంటి వెట్లాండ్ అని అంటున్నాం రా. ఇది మొట్టమొదటిసారి ఎప్పుడు గుర్తించారు అని అంటే 1981 అని గుర్తుంచుకోండి రా. ఇరాన్లో జరిగినటువంటి రామ్సర్ కన్వెన్షన్ను దృష్టిలో ఉంచుకొని ఈ రామ్సర్ కన్వెన్షన్ ఆధారంగా చిత్తడి నేలల్ని గుర్తించి వాటిని పరిరక్షించడం జరుగుతూ ఉంది. భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి చిత్తడి నేలలు ఎన్ని అని అంటే 75 అని అంటున్నాం. ఆ 75లో మొట్టమొదటిసారి గుర్తించింది ఏది అని అంటే చిలికా సరస్సు అని అంటున్నాం. ఎప్పుడు గుర్తించారు అని అంటే 1981. ఏ రాష్ట్రంలో ఉంది అని అంటే ఒడిషా. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అని అంటే అమృత్ ధారోహర్ కెపాసిటీ ఇనిషియేటివ్ ట్రైనింగ్ అనేది జరిగింది. ఇది చిత్తడి నేలల ప్రాంతాలలో ఉండేటువంటి స్థానికులకి సంబంధించి ఆర్థిక బలోపేతానికి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్వహించడం జరుగుతూ ఉంది. పర్యావరణ మంత్రిత్వ శాఖ బాధ్యతలను కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి వారు జి కిషన్ రెడ్డి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి చెప్దాంరా. మిమ్మల్ని ఏదైనా టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్. కాశ్మీర్ భాషను ఇటీవల దేనికి సంబంధించినటువంటి ట్రాన్స్లేటర్లో గుర్తించడం జరిగింది అని అడుగుతారు. అలా అడిగితే మనం మైక్రోసాఫ్ట్కి సంబంధించి MS ట్రాన్స్లేటర్ అనేది ఉందిరా. సో మైక్రోసాఫ్ట్కి సంబంధించి ఇటీవల గుర్తించినటువంటి ట్రాన్స్లేషన్ భాష ఏది అని అంటారు. కాశ్మీర్ భాష అని అంటున్నాం. ఈ కాశ్మీర్ భాషకి సంబంధించి ఇటీవల దీనికి ఏ గుర్తింపు వచ్చింది అని అంటారా. సో మైక్రోసాఫ్ట్కి సంబంధించి ఇది MS ట్రాన్స్లేషన్లో గుర్తించడం జరిగిందిరా. దేంట్లో అని అంటున్నాం? MS ట్రాన్స్లేషన్లో దీన్ని గుర్తించడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇటీవల మైక్రోసాఫ్ట్కి సంబంధించి MS ట్రాన్స్లేషన్లో గుర్తించబడిన భాష ఏమిటి అని అంటారు. కాశ్మీర్ భాష అనేది ఇందులో ట్రాన్స్లేషన్ కోసం గుర్తించబడినటువంటి భాషగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటు మైతాలి అని సంతాలి అని ఇంకొక 2-3 భాషలను ఇచ్చి మనల్ని ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుందిరా. సో అలా కన్ఫ్యూజ్ చేస్తే మనం ఇబ్బంది పడకుండా ఆన్సర్ ఇవ్వాలి. ఎట్లాగూ మనం కాశ్మీర్ భాష గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి నేను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతా. ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూస్తా. ఆన్సర్ ప్రాపర్గా చేసిన వాళ్ళకి ఒక 100 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తా. సో ఇప్పుడు కాశ్మీర్ భాష అనేది ఇది ఒక మిశ్రమ భాష. సో ఏ మిశ్రమ
భాషలతో మిళితమై ఉన్నటువంటిది కాశ్మీర్ భాష గుర్తించండి అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. కాశ్మీర్ భాష ఏ ఏ భాషలతో మిశ్రమంగా ఉన్నటువంటి భాష, ఏ ఏ భాషల మిశ్రమం వలన కాశ్మీర్ భాష అనేది ఉద్భవించింది? పోస్ట్ యువర్ ఆన్సర్ రా. నేను ఒక క్వశ్చన్ అడిగిన, కాశ్మీర్ భాష అనేది ఒక మిశ్రమ భాషరా, ఈ మిశ్రమ భాషకి సంబంధించి ఇది ఎన్ని భాషలతో ఏ ఏ భాషలతో మిళితమై ఉన్నది అని అంటున్నా. ఓకే, ఇగో కాశ్మీర్ భాష అనేది ఒక మిశ్రమమైన భాష అని అంటున్నాం రా. ఏమని అంటున్నాం? మిశ్రమమైన భాష అని అంటున్నాం. గుర్తుంచుకోండి, క్వశ్చన్ ఇట్లా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల మైక్రోసాఫ్ట్ అనేది MS ట్రాన్స్లేషన్లో కాశ్మీర్ భాషను గుర్తించింది. కాశ్మీర్ భాష అనేది మిశ్రమ భాష. ఈ భాష ఏ ఏ మిశ్రమాలతో వచ్చింది అని చెప్పేసి అడుగుతారా. మీరు డొంగ్రీ అని అంటున్నారా, అది అసలు లేనే లేదు. సో ఇది దార్డిక్ ఒకటి ఏమంటున్నాము అని అంటే దార్డిక్ అని అంటున్నాం రా. ఇగో ఈ భాషతో మిళితమై ఉంటుంది. రెండవది ఏమని అంటున్నాము అని అంటే పంజాబీ అని అంటున్నాం రా. ఇగో పంజాబ్ భాషతో కూడా ఇది మిశ్రమంగా కనబడుతుంది. నెక్స్ట్ మూడవది ఏమంటున్నాము అని అంటే సంస్కృతం రా. ఓకే, సంస్కృత భాషతో ఉంటుంది. నాలుగవది ఏమంటున్నాము అని అంటే పర్షియన్ రా. ఇగో పర్షియన్ భాషతో కూడా ఉంటుంది. ఓకే, ఇగో ఇన్ని భాషలతో మిళితమై ఉన్నటువంటిదే కాశ్మీర్ భాష. ఓకే, గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక కొత్త అంశం నేర్పించిన అన్న ఫీలింగ్ నాకు కూడా ఉన్నది. రైట్, ఇగో ఒకటి దార్డిక్, పంజాబ్, సంస్కృతం, పర్షియన్ అని అంటున్నాం. దీన్నే డోంగ్రీ అని అంటారా? మీరు ఇదే డోంగ్రీ అని అనుకున్నారా? మరి నాకు తెలియదు. ఇది డోంగ్రీ అయితే మేబీ మీరు చెప్పిన ఆన్సర్ ఉన్నట్లే, ఒక్కటి ఉన్నట్లు, పావు వంతు చెప్పారు. ఓకే రైట్, ఇగో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కాశ్మీర్ భాష ఎన్ని భాషలతో మిశ్రమ భాషగా కనబడుతూ ఉంది? ఎన్ని భాషల మిశ్రమం అని అడుగుతారు. ఒకటి దార్డిక్, 2 పంజాబ్, 3 సంస్కృతం, 4 పర్షియన్. ఓకే, ఇప్పుడు ఇంకొక కొత్త అంశం మాట్లాడదాం. ఎలాగూ లాంగ్వేజెస్ భాషల గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఈ భాషలకి సంబంధించి ఇప్పుడు భారతదేశంలో రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో వీటికి గుర్తింపు ఇస్తూ ఉన్నారా అని అంటే ఈ భాషలకి సంబంధించి మొత్తం 8వ షెడ్యూల్లో వీటికి గుర్తింపు ఇవ్వడం జరుగుతూ ఉందిరా. అవునా? 8వ షెడ్యూల్లో మనకు గుర్తించబడినటువంటి భాషలు ఎన్ని? 8వ షెడ్యూల్లో వీటికి గుర్తింపు అనేది ఉంది. 8వ షెడ్యూల్లో గుర్తించబడినటువంటి భాషలుగా మనకు 22 భాషలు ఉన్నాయి. అంతేనా? కొత్తగా ఏమన్నా వచ్చినాయా? సో ఇప్పుడు 22 భాషలు ఉన్నవి అని అంటున్నాం. సో భారతదేశంలో రాజ్యాంగంలో ఫస్ట్ 8వ షెడ్యూల్లో పొందుపరిచినటువంటి భాషలు ఎన్ని, తరువాత ఏ భాష ఇందులో చేరింది, తరువాత ఎన్ని భాషలు చేరాయి, ఆ తర్వాత ఎన్ని చేరాయి, ఇది స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్ ఇస్తాడు. మీరు ఆన్సర్ ఏం చేయాలి, ఏం చేస్తారు అనేది ఒకసారి నేను టెస్ట్ చేస్తా. వెరీ గుడ్ రా. ఇగో 14 అనేది రైట్. వెరీ గుడ్, గుడ్ పార్టిసిపేషన్. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మనకి ఉన్నటువంటి భాషలు ఏంటి అని అంటే 14 భాషలు అని అంటున్నాం. ఇవి 8వ షెడ్యూల్లో మనకు 14 భాషలతోటి స్టార్ట్ అయిందిరా. ఓకే, తర్వాత 22 ఎట్లయినవి అనేది కూడా మనకు ఒక క్లారిటీ ఉండాలి. మరి 22కి సంబంధించి 1967లో సింధీ భాషను చేర్చడం జరిగిందిరా. ఎప్పుడు అని అంటున్నాం? 1967లో చేరిన భాష ఏది అని అంటారు? సింధీ అనేటువంటి భాష చేరిందిరా. ఓకే, సో ఇలా 1967కి సంబంధించి మనకు రాజ్యాంగంలో చేరినటువంటి 8వ షెడ్యూల్లో చేరినటువంటి భాష సింధీ భాష అని అంటున్నాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ 1992లో ఏ భాషలు వచ్చి చేరినవి అని అంటే ఒక 3 భాషలు వచ్చి చేరినవిరా. అవి ఏమిటి అని అంటే కొంఖాని. 1992. సో 1992లో చేరినటువంటి భాషలు ఒకటి కొంకాని అని అంటున్నాం, 2 మణిపూర్ అని అంటున్నాం, 3 నేపాలి అని అంటున్నాం రా. సో ఇలా ఇగో ఈ భాషలని గుర్తుంచుకోండి. ఇప్పుడు 14 కాస్త సింధీ చేరడంతో 15 అయింది. 15 అయిన తర్వాత నెక్స్ట్ 3 భాషలు చేరినాయి. ఇగో ఈ మూడింటితో సంఖ్య 18కి మారింది. 18 తర్వాత మరొక 4 భాషలు వచ్చి చేరినాయి రా. ఏ భాషలు అని అంటే అవి 4 గురించి గుర్తుంచుకోవాలి. సో ఆ 4 వచ్చి మనకి ఎప్పుడు చేరినవి అని అంటారు? 2004లో చేరినవి అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది రా. ఏమని అంటున్నాం? 2004లో. సో ఒక్కసారి మనం 2004లో వచ్చినటువంటి భాషలు ఏంటి అనేది కూడా మాట్లాడదాం. ఇగో 2004లో
వచ్చినటువంటి భాషలకి సంబంధించి ఇంతకుముందు మీరు ఆన్సర్ చేసిర్రు చూసిర్రా, డోంగ్రీ అని. ఒక డోంగ్రీ అనేటువంటి భాష వచ్చిందిరా. ఇగో డోంగ్రీ అనేటువంటి భాష వచ్చింది, చేరింది. తర్వాత బోడో అనేటువంటి భాష కూడా చేరడం జరిగింది. నెక్స్ట్ దీంతో పాటు మరొకటి ఏంటి అని అంటే మైథిలి అనేటువంటి లాంగ్వేజ్ వచ్చి చేరడం జరిగింది రాజ్యాంగం 8వ షెడ్యూల్లో. లాస్ట్ వన్ వచ్చి ఏంటి అని అంటే సంతాలి అనేటువంటి లాంగ్వేజ్ కూడా చేరిందిరా. సంతాలి అనేటువంటి లాంగ్వేజ్ చేరింది. ఇగో 1 2 3 4 అని అంటున్నాం రా. సో ఇలా మొత్తం మనకి 22 భాషలు అనేవి భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో ఉన్నవి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక ఇవి కాకుండా 14 భాషలు మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8వ షెడ్యూల్ ద్వారా గుర్తించడం జరిగింది. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి 1967లో సింధీ భాష అనేది వచ్చిందిరా. సో ఈ 1967లో జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుంది అని అంటే రాజకీయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం వస్తుందిరా భారత ఆర్థిక వ్యవస్థలో. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్. ఈ ఇయరే మనకి సింధీ భాషను తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసు 1992లో నూతన ఆర్థిక సంస్కరణలు వచ్చినాయిరా. ఎల్పిజి సంస్కరణలు వచ్చినాయి తెలుసు కదా. సో వీటికి సంబంధించి మనకు ఒక ఎల్పిజి అనేవి 3 వర్డ్స్ రా. ఇక్కడ ఒక 3 భాషలు వచ్చి చేరినాయి మనకి, కొంకాని, మణిపూర్, నేపాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి 2004లోనే 4 అనేటువంటి ఆన్సర్ ఉందిరా. ఇగో 2004 సంవత్సరంలో 4 భాషలు వచ్చి చేరినాయి. 1 డోంగ్రీ, 2 బోడో, 3 మైథాలి, 4 సంతాలి. ఓకే, మైథిలి సంతాలి, నాట్ మైథాలి, మైథిలి సంతాలి. సో ఇలా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి భాషలు ఎన్ని అని అంటే ఇవన్నీ కూడా మనకి 22 అని అంటున్నాం. ఆ 22కి ఇగో ఈ క్లారిటీ గుర్తుంచుకోండి. ఫస్ట్ భారత రాజ్యాంగం స్టార్ట్ అయినప్పుడు ఎన్ని భాషలను అధికారికంగా గుర్తించారంటే 14. తర్వాత ఏ భాషలు వచ్చి చేరినవి అని అంటే 1967లో సింధీ వచ్చి చేరింది. 1992లో కొంకాని, మణిపూర్ అలాగే నేపాలి వచ్చి చేరింది. 2004లో వచ్చి చేరినటువంటి భాషలలో డోంగ్రీ, బోడో, మైథిలి, లాస్ట్ వన్ వచ్చి సంతాలి అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా 22 భాషలకి సంబంధించినటువంటి అంశాలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఒక అంశం చెప్పి క్లోజ్ చేద్దాం రా క్లాస్. చిన్న అంశమే. సో ఇప్పుడు భారతదేశం నుంచి ముస్లింలకి అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం మక్కారా. సో వీరంతా కూడా హజ్ యాత్రకి వెళ్తారు తెలుసు కదా, సంవత్సరానికి ఒకసారి. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం దు ఆల్ హిజ్జా అని ఉంటుందిరా. ఇస్లాం క్యాలెండర్లో లాస్ట్ నెల దు ఆల్ హిజ్జా గుర్తుంచుకోండి. ఇగో దీనిని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు హజ్ యాత్ర కోసం ద్వైపాక్షిక ఒప్పందం అనేది కుదిరిందిరా. హజ్ యాత్ర అని అంటున్నాం. సో ఈ హజ్ యాత్ర కోసం ఇటీవల ఏ దేశాల మధ్యన ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది అని మిమ్మల్ని ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే భారత్, సౌదీ అరేబియా అని చెప్పండి రా. భారత్, సౌదీ అరేబియా. ఇక ఈ సౌదీ అరేబియాలోనే ఏముంది అని అంటే ఈ మక్కా హజ్ యాత్ర కోసం ముస్లింలు వెళ్ళేటువంటి అత్యంత పవిత్ర స్థలం ఉన్నది. సో ఈ మక్కాకి సంబంధించి ఇప్పుడు భారత్కి సౌదీ అరేబియాకి మధ్యన ఒక ద్వైపాక్షిక ఒప్పందం అనేది జరిగింది. ఈ ద్వైపాక్షిక ఒప్పందం దేనికోసం జరిగింది అని అంటే భారత్ నుంచి ముస్లింలకి పవిత్ర ప్రదేశమైనటువంటి ఈ హజ్ యాత్ర కోసం మక్కాకు వస్తారు. ఈ మక్కాకు వచ్చేటువంటి వారికి సంబంధించినటువంటి స్థానాలను రిజర్వ్ చేయండి అని చెప్పేసి మొత్తం 1,75,025 మందికి రా. ఎంత అని అంటున్నాం? 1,75,025 మందికి ఏం చేసినారు అని అంటే ఇప్పుడు హజ్ యాత్ర కోసం వెళ్ళేందుకు 2024 పర్మిషన్ ఇవ్వడం జరిగిందిరా. సో ఇదే ఈ ద్వైపాక్షిక ఒప్పందం. సో ఇందులో ప్రభుత్వం నుంచి ఎంతమందిని సెలెక్ట్ చేసి పంపిస్తూ ఉన్నారు అని అంటే 1,40,020 మందిని పంపిస్తూ ఉన్నారా. 1,40,020 మంది ఇగో ప్రభుత్వం తరపున వెళ్తారు. ఇక రిమైనింగ్ వారు ఎవరైతే ఉన్నారో వారిని ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా పంపిస్తూ ఉన్నారా. ప్రైవేట్ ద్వారా ఎంతమంది వెళ్తూ ఉన్నారని అంటే 35,005 మంది వెళ్తూ ఉన్నారా. ఎంత అని అంటున్నాం? 35,005 మంది వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇది లెక్క. మొత్తం 1,75,025 మందికి పర్మిషన్ ఇస్తున్నారు. వీరు ప్రైవేట్కి సంబంధించినటువంటి ఏజెన్సీల ద్వారా వెళ్తారు. సో వీరిని అలో చేయడానికి మక్కాలో ఇప్పుడు భారత్, సౌదీ అనేది ఒక ద్వైపాక్షిక ఒప్పందం చేసుకోవడం జరిగింది 2024కి సంబంధించి.
ఓకే, ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. మరి ఈ మక్కాకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం, హజ్ యాత్రకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఇస్లాం క్యాలెండర్లో ఒక చివరి నెల ఉంటుంది రా. ఆ చివరి నెలనే దు హాల్ ఇజ్జాన్ అని అంటున్నాం రా. సో ఇస్లాం క్యాలెండర్లో ఇగో ఇట్లా కూడా క్వశ్చన్ అడుగుతారు. ఇస్లాం క్యాలెండర్కి సంబంధించి దు ఆల్ హిజ్జా అని అంటున్నాం. ఇగో ఈ దూహాల్ ఇజ్జా దేనికి సంబంధించింది అని అంటే హజ్ యాత్రకి సంబంధించి ఒక 5 నుంచి 6 రోజుల కార్యక్రమాలు ఇస్లాం క్యాలెండర్లో చివరి నెల అయినటువంటి దూహాల్ ఇజ్జాలో పొందుపరచడం జరిగింది. ఎన్ని రోజులు కొనసాగుతుంది ఈ కార్యక్రమం అంటున్నాం హజ్ యాత్ర? ఇగో ఈ చివరి నెలలో 5 నుంచి 6 రోజులు కొనసాగుతుంది. మరి ఇప్పుడు మీ అందరికి డౌట్ రావాలి, సార్ ఈ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతా ఉంది ఇది అని అంటే ఇగో జూన్ 14 నుంచి 19 వరకు జరగబోతా ఉందిరా. గుర్తుంచుకోండి హజ్ యాత్ర. ఇగో దీనికి సంబంధించే ఇప్పుడు ఈ ద్వైపాక్షిక ఒప్పందం అనేది కుదిరింది. ఇక నేను లాస్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇప్పుడు భారతదేశంలో హజ్ యాత్రని చట్టబద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన సంస్థ ఏది? మీ ఆన్సర్ని ఒకసారి కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి రా. భారతదేశంలో ఈ హజ్ యాత్రను చట్టబద్ధంగా నిర్వహించవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారా. సో ఇలా చట్టబద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ లేదా చట్టబద్ధత కలిగినటువంటి సంస్థ ఏది అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. సరే నేనే చెప్తా, మిమ్మల్ని ఎందుకు ఇప్పుడు ఈ రాత్రిపూట ఇబ్బంది పెట్టడం. సో ఇప్పుడు ఈ హజ్ యాత్రను చట్టబద్ధత కల్పించి దీనికి ఒక చట్టబద్ధత తీసుకొచ్చిర్రా. ఆ సంస్థ పేరు ఏమిటి అని ఎక్కడైనా అడిగిరు అనుకోండి, మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అంటే హజ్ కమిటీ ఆఫ్ ఇండియా అని చెప్పంటారు, సరిపోతుంది. ఏమని అంటున్నాం? హజ్ కమిటీ ఆఫ్ ఇండియా అని చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్ ఇంకో తిప్పి కూడా అడగవచ్చు. ఎలా అడగచ్చు? ఇగో హజ్ కమిటీ ఆఫ్ ఇండియా అనేది భారతదేశం నుంచి హజ్ యాత్రకు వెళ్ళేటువంటి వారి కోసం పనిచేసేటువంటి సంస్థ. ఈ సంస్థకి చట్టబద్ధత ఉందా లేదా అని అడుగుతారు. మనం ఏం చెప్పాలి? ఇగో ఈ సంస్థకి చట్టబద్ధత కల్పించడం జరిగింది అని చెప్పాలి. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అని చెప్పాలి. ఓకే, చెప్తారు కదా, చెప్తారు, రైట్. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకుంటారా. ఈ ద్వైపాక్షిక ఒప్పందాన్ని గుర్తుంచుకోండి. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఈరోజు నేను అందిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ రా.